జీవముగల దేవుడిని ఆరాధించడానికి ప్రభు యొక్క సహవాసంలో చేరిన ప్రతి సహోదరికి సహోదరిమణులందరికీ కూడాను మనపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. జీవముగల దేవుడు మనకు ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, క్షేమాన్ని ఇచ్చి, ఇప్పటి వరకు సజ్జులుగా నుంచి ఆయన పట్ల కృతజ్ఞతాభావంతో ఆయన ఆరాధించుకోవటానికి మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మహోన్నతుని దేవునికి మనపూర్వక నేను కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యం వింటూ మన విశ్వాసాన్ని మెరుగుపరుచుకుంటకు, ఆ విశ్వాసాన్ని కొనసాగించే విషయంలో అనేకులు ప్రభావితం చేయడానికి ఆయన మాటలు వింటూ మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుందాం. క్రీస్తునందు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఉన్నతమైన స్థితి ఆయన కుమారులుగా బ్రతకటం అండి. లోకంలో ఉన్నటువంటి స్థితి ఏంటంటే దేవునికి విరోధులము, శత్రులము, లేదా పాపులము. దేవుని యొక్క సంకల్పం మనం తెలిసిన తర్వాత ఆయన సంకల్ప ప్రకారం బ్రతకటానికి క్రీస్తులకు మనం బాప్తిసం పొందాం. అయితే భూమి మీద ఉన్నటువంటి మనము లోకంలో నుంచి ప్రత్యేకించబడిన వారమనే అవగాహన ఉండాలి. మన జీవితాన్ని కూడా ప్రత్యేకంగా జీవించే విషయంలో సాధన చేయాలండి. ఏదో ఆదివారం ఒక 2 గంటలు వచ్చేసేసి నేను లోకంలో నుంచి ప్రత్యేకించబడ్డాను, నేను ప్రత్యేకంగా ఉండాలి అనేది ఈ 2 గంటలు చేసే ప్రయత్నం కాదు. అది మన బాప్తిసం పొందిన క్షణం మొదలుకొని ఊపిరి ఆగిపోయేంత వరకు మన విశ్వాసాన్ని ఏం చేయాలంటే ఈ ప్రత్యేకత జీవితాన్ని దేవుడు కోరుకున్న విధంగా లోక మర్యాదను బట్టి కాకుండా దేవుని మర్యాదను బట్టి నిరంతరం కొనసాగించాలండి. అంటే లోకంలోనే ఉంటాం కానీ లోకానికి వేరుగా బ్రతుకుతాం. అది క్రైస్తవం అనేది. లోకంతో పాటు కలిసిపోయేది క్రైస్తవం కాదండి. లోక సంస్కృతి వేరు, దేవుని సంస్కృతి వేరు. కాబట్టి దేవుడు మన నుంచి ఆశిస్తుంది ఏంటంటే మనం ఆత్మీయంగా బ్రతుకుతూ పిలిచిన ఆయన యొక్క గుణాతిశయాన్ని మనం ప్రచురిస్తూ దేవుడు కోరుకున్న విధంగా అనేకులను ఏం చేయాలంటే తయారు చేయాలి. అయితే ఈరోజు మనం ఆలోచించవచ్చిన సంగతి ఏంటంటే మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో దేవుని యొక్క ఆలోచనని ఒకసారి మనం చూస్తే మొదటి తిమోతి పౌలు రాసిన పత్రికలో నుంచి తిమోతిలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 4వ వచనము, ఇది మనకు బాగా పరిచయమైన వచనమే. ఇక్కడ ఏమంటాడంటే ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యం గురించిన అనుభవ జ్ఞానము గలవారే ఉండవలనని ఇచ్చించుచున్నాడు. అంటే దేవుని యొక్క ఇచ్చ, దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క వాంఛ ఏంటంటే అంటే మనుషులకి కొన్ని ఇచ్చలు ఉంటాయి, కొన్ని కోరికలు ఉంటాయి. అంటే మంచి భోజనం తినాలి, లేకపోతే మంచి వస్త్రాలు ధరించాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, నా పిల్లల్ని బాగా చదివించి మంచి ఉద్యోగం చేసే విధంగా ప్రయత్నం చేయాలి, లేకపోతే మంచి జీవిత భాగస్వామి నా బిడ్డలకు ఇవ్వాలి, మంచి సెక్యూరిటీ లైఫ్ నా బిడ్డలకు ఇవ్వాలి. బిడ్డల విషయంలో కానీ, కుటుంబం విషయంలో కానీ, భార్య విషయంలో కానీ, భార్య భర్త విషయంలో కానీ, తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఆలోచించినట్టే కొంతమంది బాధ్యత కలిగిన పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఆలోచిస్తారండి. అంటే తప్పేం కాదు. అంటే ఇవన్నీ కూడా మనుషులకు ఉండే వాంఛ, ఇచ్చ, కోరిక. అంటే కోరికలు ఉండటం తప్పేం కాదు. ఆ కోరికను దేవుడు చెప్పిన పద్ధతి తీర్చుకుంటే అది ధర్మం. దేవుడికి చెప్పిన పద్ధతి కాకుండా దాన్ని లోక మర్యాదను బట్టి, లోక పద్ధతిని బట్టి వెళ్ళేవంటే అది దుర్నీతి అయిద్దండి, దేవుని నీతి అవ్వదు. అంటే దేవుడికి కూడా అలాగనే మానవులకి ఈ భూమి మీద ఎలాగ కోరికలు ఉంటాయో, మానవులు కూడా ఎలాగ ఆశలు ఉంటాయో, నేను అది చేయాలి, ఇది చేయాలి, అలా ఉండాలి, ఎలా ఉండాలని మానవులు ఎలాగ ఆలోచిస్తారో దేవుడు కూడా ఆలోచన కలిగి ఉన్నాడు మానవుల పట్ల. ఏంటంటే అది మనుషులు కొందరు రక్షించబడాలని దేవుని యొక్క ఇచ్చే కదండి, అంతేనా? మనుషులు కొందరు మంది రక్షించబడాలని దేవుని యొక్క ఇచ్చే, అంతేనా? మనుషులు కొందరు కాదండి, మనుషులు అందరూ రక్షించబడాలండి. అంటే అందరూ అంటే ఇప్పుడు కేవలం భారతదేశంలో గుంటూరు జిల్లాలో లేదా పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి పెదమక్కిన గ్రామస్తులే కాదు ఇక్కడ వచ్చేది. ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నిటికీ దేవుని యొక్క రక్షణ సంకల్పం ప్రకటించబడాలి, మనుషులందరూ రక్షించబడాలి. ఇప్పుడు ప్రశ్న వేసుకుంటే భూమి మీద మనుషులందరూ రక్షించబడ్డారా? రక్షించబడిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? రక్షణ లేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? రక్షణ లేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి. అప్పుడు రక్షణ లేని వారు ఎక్కువ మంది ఉన్నారు అంటే దేవుని యొక్క సంకల్పం నెరవేర్చబడిందా, ఇంకా నెరవేర్చబడట్లేదా? నెరవేర్చబడలా.
అంటే ఆ సంకల్పం మన దగ్గరకు వచ్చినప్పుడు మన ద్వారా ఏమవ్వాలంటే విస్తరించాలి, మన ద్వారా ఇతరులకి ఆ సమాచారం తెలియపరచబడాలి. అయితే ఇక్కడ మనం ఎప్పుడు ఆలోచించే కొన్ని సంగతులు ఏంటంటే, మానవాళికి రక్షణ అనేది దేవుడు ప్రసాదించిన వరమే తప్ప మనంతా మనం సంపాదించుకుందేమీ కాదండి. మీరు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చదువుతున్నప్పుడు మానవాళికి ఏదైనా విలువైంది ఏదైనా ఉంది అంటే ఈ భూమి మీద భౌతికంగా కంటే ఆత్మ సంబంధంగా మనం పొందుకుంది అది రక్షణే. ఈ రక్షణకి మనం ఎంత ఖర్చు పెట్టాం, ఎంత వెలగా చెల్లించామండి. అంటే మనం పాపాలకు వెళ్ళే ఖర్చు అంటండి, వేల నదులు విస్తారం తేలింది తీసుకొచ్చి పోసిన దేవుని సన్నిధిలో ఆ పాపాలకు వెలగా చెల్లించలేమంటండి. అంటే అంత విస్తారంగా విస్తృతంగా మనం పాపం చేసి దేవునికి వ్యతిరేకంగా దేవుని మీద తిరస్కారం చేసి తిరుగుబాటు చేసి అంత రోత జీవితం జీవించాం. అయితే ఈ పాపము దేవునికి మనకి అడ్డుగోడగా మారింది, దేవునికి విరోధులుగా చేసింది, శత్రులుగా చేస్తుంది, దేవుని ఉగ్రత మన మీదకి వచ్చే విధంగా చేస్తుంది. అది భయంకరమైన స్థితి. అంటే ఎవరైనా రక్షించబడుతున్నారంటే అర్థం ఏంటంటే, నేను భయంకరమైన స్థితిలో ఉన్నాను, అయ్యో నేను ఇలాంటి దుర్బలమైన పరిస్థితిలో ఉన్నాను, ఈ దుర్బలమైన పరిస్థితి నుంచి నేను ఎలాగ బయటపడగలను, ఎప్పుడు బయటపడాలి? ఇప్పుడు ఎవరైనా ఇల్లు కాలిపోతున్నప్పుడు లోపలుండి ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేస్తుంటారండి. ఒకవేళ అలాగ ఎంజాయ్ చేసేవాడు ఎవరైనా ఉంటే పిచ్చోడు అంటారా, తెలియగలవాడు అంటాడా? పిచ్చోడు అంటారండి. అంటే ప్రమాదం సంభవిస్తున్నప్పుడు మనిషి యొక్క ఆర్తనాదాలు ఎలా సంభవిస్తాయి అంటే, నన్ను కాపాడండి, నన్ను రక్షించండి, హెల్ప్ మీ అని ఏం చేస్తాడండి? ప్రాణం ఏ దేశస్తుడికైనా విలువైంది, అవునా కాదా? భారతదేశస్తుడికి ఒక రకం విలువైంది గాను, భారతదేశ సంపన్నమైన దేశాల్లో ఒక రకం విలువైంది కానీ ఏముండదండి. ప్రాణం అందరికీ ఒకటే. ప్రాణం విలువ బాధాకరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఎవరైనా ఏమని కేకలు పెడతారంటే, రక్షించండి కేకలు పెడతారండి. అంటే ఇక్కడ మానవాళి కలిగినటువంటి ఓ భయంకరమైన ప్రమాదం ఏంటంటే, మనుషులందరూ రక్షించబడవాలనే మాట శరీరానికి సంబంధించినటువంటి ప్రమాదం గురించి కాదు మాట్లాడేది. దేవుడు మానవుని 2 భాగాలతో నిర్మాణం చేశారని మనం ఎప్పుడు చెప్తామండి. దేహము బాహ్యరూపం అయితే అంతరంగంలో ఉన్నటువంటి రూపం అంతరంగ పురుషుడు ఉన్నాడు, అది ఆత్మ. ఆత్మ శాశ్వతమైంది, ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది, దేవుని పోలికలో నిర్మాణం చేయబడి ఈ లోకంలోకి ఈ దేహంలోకి పంపించబడింది. అప్పుడు ఈ ఆత్మ శరీర సంబంధమైన మనసును బట్టి, శరీర సంబంధమైన ఇచ్చలను బట్టి ఏం చేస్తుందంటే దుర్నీతి కార్యాలు జరిగించడానికి దేహావయవాలను ఏం చేస్తుందండి? సాధనంగా చేస్తుందండి. ఈ దుర్నీతిని జరిగించే ప్రతివాడు కూడాను దేవుని యొక్క ఉగ్రతకు పాత్రుడైపోయాడు, దేవుని యొక్క శిక్షకు పాత్రుడైపోయాడు. ఇప్పుడు ఆ వ్యక్తికి ఏం అవసరం అయిందంటే రక్షణ అవసరమైందండి. ఇప్పుడు మనం బాప్తిసం ముందు రక్షించబడ్డామనే మాట మీకు ఎంతమందికి అది విలువైనదిగా అర్థమవుతుందో కానీ, వాస్తవానికి ఒకవేళ మనం రక్షించబడకపోతే మనం ఎక్కడున్నామంటే మన పరిస్థితి ఏంటంటే నరకానికి వెళ్ళే స్థితిలో ఒక అడుగులో ఉన్నామండి. అంటే ఊపిరి ఎప్పుడు ఆగిపోయిందో తెలియదండి. ఒక అడుగు ఊపిరి ఆగిపోయే క్షణంలో అడుగు వేయలేకపోతే ఒకవేళ మన ఊపిరి ఏమైపోద్దండి? ఆగిపోయింది అనుకోండి, మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? నిత్య నరకం. అది దాంట్లో సందేహం ఏమి ఉండదండి. అందుకు దేవుని యొక్క ఇచ్చ ఏంటంటే, దేవుని యొక్క కోరిక ఏంటంటే మనుషులు అందరూ, కొందరు కాదండి, మనుషులు అందరూ రక్షించబడవాలని. రక్షించబడటం ఒకటే కాదు, రక్షించబడిన వ్యక్తి అంటే అండి ఏదో అనుభవాన్ని సంపాదించాలంటే అండి. ఏది అనుభవం సంపాదించాలి? సత్యము గురించిన అనుభవ జ్ఞానం సంపాదించాలంటే అండి. అంటే మనుషులు రక్షణ కొరకు మాత్రం ఆలోచించడం కాదు, రక్షించబడిన వ్యక్తి తాను ఏ విషయాలైతే రక్షణకు సంబంధించిన సంగతులు సత్యము గురించినటువంటి విషయాలు తెలుసుకున్నాడో ఆ సత్యాన్ని గట్టిగా నమ్మి ఆ సత్యాన్ని ఏం చేయాలి? అభ్యాసం చేస్తూ అనుభవాన్ని సంపాదించాలి. అంటే ఇక్కడ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడాను బాప్తిసం పొందినప్పుడు ఏమనుకుంటారు? మీరు రక్షించబడ్డాం అనుకుంటారండి. ఈ రక్షించబడిన వ్యక్తి ఏ అనుభవాన్ని సంపాదించాలనే అవగాహన ఉండదు అంటే సత్యము గురించిన అనుభవ జ్ఞానాన్ని సంపాదించాలి. సత్యం అంటే ఏంటో కొన్ని సందర్భాల్లో మనం చెప్పేది ఏంటంటే, యోహాను సువార్త 17:17 ప్రకారంగా నీ వాక్యమే సత్యము, అంటే సత్యమందు వారిని ప్రతిష్ఠించము, నీ వాక్యమే సత్యం అంటాడు కదా. అంటే వాక్య విషయంలో మనిషికి ఏముండాలి? అనుభవ జ్ఞానం రావాలండి. ఎప్పుడు వచ్చింది అనుభవం? వింటూ మనం దాన్ని అభ్యాసం చేస్తూ దాని ప్రకారంగా జీవించే వ్యక్తి ఇతరులు చెప్తూ ఉంటే మనం దేన్ని సంపాదిస్తామండి? అనుభవాన్ని సంపాదిస్తామండి. అనుభవం ఊరికనే రాదండి. వాక్యం వినాలి, దాన్ని అభ్యాసం చేస్తూ ఉంటే ఆ విషయాల మీద మనకి ఎంతో అనుభవాన్ని మనం సంపాదిస్తాం.
అంటే ప్రపంచంలో బోధించబడేదంతా సత్యం కాదు, అది మాత్రం బైబిల్లో ఉన్నది అది కూడా అర్థం చేసుకోరండి. ప్రపంచంలో ప్రకటించబడేదంతా సత్యమేనా? మీరు ప్రసంగి గ్రంథం చదువుతున్నప్పుడు సత్యం అనేది బహుదూరంగాను బహులోతుగాను ఉన్నది, దాన్ని పరిశోధించగలిగిన వాడేవాడు అంటాడండి. ఇప్పుడు మనుషుల యొక్క సమస్య ఏంటండి? సత్యాన్ని పరిశీలన చేసే మనస్తత్వం ఉందా? లేదండి. అది దూరంగా ఉంది అంటాడు, అంటే దగ్గర బాటులో ఉందంత ఏంటి? అది లోతుగా ఉన్నది అంటాడు, అంటే పైపైన ఉందంత ఏంటి? అంటే మనుషులకి ఇప్పుడు వాక్యం అనేది సత్యము అసత్యము ఎవరికి అవసరం లేదండి. ఎవరికి కావాలి? ఇప్పుడు ఏదైనా వాక్యమే కదా అనుకుంటున్నాం తప్ప లేఖనం ప్రకారంగా సత్య సంబంధమైన బోధ, సత్యమును భిన్నమైన బోధ అని ఎంతమంది పరిశోధించే వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో? ఈ పరిశోధిస్తే ఇన్ని గ్రూపులు ఎందుకు వస్తాయి? ఇన్ని విశ్వాసాలు, ఇన్ని పద్ధతులు, ఇన్ని ఆచారాలు ఎందుకు వస్తాయి? అంటే మనిషి యొక్క సమస్య అది. అంటే దేవుడు మాత్రం కోరుకునేది ఏంటంటే మనుషుల దగ్గర నుంచి మనుషులందరూ రక్షించబడాలి, అందరూ సత్యమూర్చి అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని దేవుని యొక్క ఇచ్చ. అయితే ఈ మానవాళికి రక్షించబడాలనే దేవుని యొక్క ఇచ్చ అయినప్పుడు మానవాళికి దేవుడు ప్రసాదించిన వరం ఏంటంటే రక్షణ అండి. అప్పుడు ఇతర రక్షణ విషయంలో అంటే ఎవరు ఎలాంటి పాత్ర వహిస్తూ ఉన్నారో, లేకపోతే ఒక వ్యక్తి నిజంగా రక్షణ విలువైంది ఎంచితే ఆ రక్షణకరమైన స్థితిలోకి మనుషులు తీసుకొచ్చే విషయంలో వాళ్ళు చేసిన ప్రయత్నం ఏంటో కొన్ని సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తానండి. ఎందుకంటే ఇప్పుడు మనం రక్షించబడిన తర్వాత అంటే మనం చేయవలసిన విషయాల్లో మనం ఎంతవరకు చురుగ్గా ఉంటున్నాం వాళ్ళతో పోల్చుకుంటే అనేది ఒకసారి మనం ఆలోచన చేస్తే, బైబిల్లో రక్షణ అనేది ఎవరి సంకల్పం? మొట్టమొదటి మనం ఆలోచించినప్పుడు ఏమండి, ఆ దేవుడి సంకల్పం అండి. ఈ వచనం ప్రకారంగా చూడొచ్చు. అలాగనే మీరు పేతురు రాసిన పత్రికలో నుంచి ఒక మాట చదివితే, మొదటి పేతురు రాసిన పత్రికలోనే మొదటి పత్రికలో చెప్తాడండి ఒక మాట ఉంది. ఇక్కడ కూడా ఏమంటాడంటే తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానం బట్టి అంటాడండి. అంటే తండ్రి అయిన దేవునికి ఏముందంటే అండి భవిష్యత్ జ్ఞానం అంటే సంకల్పం. భవిష్యత్తు నిర్ణయించిన వాడు, ఓ ప్రణాళికను రూపొందించిన వాడు ఎవరండి? ఈ భూమి మీద మానవులు ఉనికి ప్రారంభం అవడానికి అసలు ఎవరి యొక్క ఆలోచన అండి? ఆదికాండం 1:26 ప్రకారంగా చదువుతున్నప్పుడు దేవుడు మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదుము అనే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందండి? అది దేవుని దగ్గర నుంచి వచ్చిందండి. దైవత్వం కలిగిన వ్యక్తులతో మాట్లాడుతూ మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదుము అన్నప్పుడు చేయుదుమనే ఆలోచన, సంకల్పము, ప్లాన్ ఎవరిదంటే దేవుడిదండి. అప్పుడు ఎలాగ నిర్మాణం చేయాలనుకున్నాడు? తర్వాత వచనాలు చదువుతున్నప్పుడు ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపమందు ఆయన గుణాలతో ఈ భూమి మీద మానవుని సృష్టించాడు ఆయన. అయితే సమస్య అక్కడ వరకు ఏం లేదు. సమస్య వచ్చింది ఎక్కడ? మానవ జీవితానికి ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో, పాపం చేసే మనిషి ఎవరికి వ్యతిరేకంగా పాపం చేస్తాడండి? దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తాడు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పాపం చేస్తాడు. కాబట్టి అప్పుడు దేవుని యొక్క నీతిని జరిగించే విషయం తప్పైన మనిషి దేవునికి విరోధిగా శత్రువుగా ఉన్నాడు, దేవుని యొక్క ఉగ్రత కింద ఉన్నాడు. ఆ మనిషిని రక్షించే విషయంలో దేవుని యొక్క చర్య ఏంటంటే ఆదికాండం 3:15 ప్రకారంగా ఎవరిని వాగ్దానం చేశాడండి? యేసుక్రీస్తు వారిని వాగ్దానం చేస్తాడండి. అది ఎవరి యొక్క సంకల్పం అండి? యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావాలి, మనుషులు పాపాల కొరకు క్రయధనంగా, విమోచన క్రయధనంగా రక్తం చెందించాలి. అది ఎవరి యొక్క సంకల్పం అండి? అది అంటే మానవుని యొక్క రక్షణ విషయంలో దేవుడి చర్య తీసుకోకుండా, దేవుడు సంకల్పించకుండా ఒక మనిషి రక్షించబడే అవకాశం అయితే ఎందుకు సృష్టించింది ఆయన? ఆయన యొక్క గొప్ప పోలికలో, స్వరూపంలో ఆయన నిర్మాణం చేసుకున్నప్పుడు మానవుల యొక్క అవిధేయత ఏం చేసిందంటే ఆయన పోలికల నుంచి మనుషుల్ని వేరు చేసిందండి, ఆత్మీయంగా హీనమైన స్థితికి తీసుకెళ్ళింది. అలాగే హీనమైన స్థితిలో ఉన్న దేవుని యొక్క ఇచ్చ కాదు, దేవుని యొక్క ఉద్దేశం కాదు. మనుషులందరూ రక్షించబడాలి అనేది దేవుని యొక్క ఇచ్చ అయితే దేవుడు ఏం చేశాడు అంటే ఆయన సంకల్ప ప్రకారం ఎవరు పంపించాడండి? యేసుక్రీస్తు వారిని పంపించాడండి. అది ఎవరినిచ్చిన సంకల్పం అన్నాడు పేతురు ప్రసంగంలో, అపోస్తలుల 2వ మీరు చదువుతున్నప్పుడు ఏమండి, దేవుడు నిశ్చయించిన సంకల్పాన్ని బట్టి, ఆయన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి అని అంటాడు ఆయన. అంటే దేవుడు నిశ్చయించిన సంకల్పాన్ని బట్టి దేవుడు కాలం పరిపూర్ణమైనప్పుడు ఏం చేశాడు? యేసుప్రభుని ఈ లోకానికి పంపించాడు. గలతీ పత్రిక 4:4 ప్రకారంగా కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఏం చేశాడు? స్త్రీ అంది ఈ లోకంలో పుట్టించాడు ఆయన. అలాగనే
పేతురు రాసిన పత్రిక 1:18 ప్రకారంగా కూడా చదువుతున్నప్పుడు, వెండి బంగారం వంటి క్షయమైన వస్తువుల చేత మీకు విమోచన కలగదని చెప్పిన తర్వాత 20వ వచనం అంటున్నాడు, అమూల్యమైన రక్తం చేత మానవునికి విమోచన కలిగిద్దని చెప్పి 20వ వచనం ఏమన్నాడు అంటే, ఆయన క్రీస్తు ప్రభు అంటాడు ఎప్పుడు నిర్ణయించబడ్డాడు అంటే, జగత్తు పునాది వేయబడుకొనిపోయి నిర్ణయించబడ్డాడని మాట చూస్తామండి. అంటే నిర్ణయించింది ఎవరు? దేవుడు. అంటే ఈ వచనాలన్నిటి యొక్క సారాంశం ఏంటంటే, అంటే ఇతరుల రక్షణ విషయంలో, ఇతరుల రక్షణ కొరకు అయితే రక్షణ విషయంలో ఒకటి దేవుని సంకల్పం అండి. దేవుని సంకల్పం అది ఏమని, మనుషులందరూ రక్షించబడాలి, మనుషులందరూ, కొందరు కాదు అందరూ రక్షించబడాలి. అంటే రక్షించబడటం అంటే ఏంటో చాలామందికి, బాప్తిసం పొందిన మనలో కూడా చాలామందికి అవగాహన ఉండట్లేదేమోనండి. రక్షించబడటం అంటే ఏంటంటే నీటిలో మునిగి రావటం కాదండి, పొడిగుడ్లతో నీళ్ళలోకి వెళ్ళి తడిగుడ్లతో బయటికి రావటం రక్షణ కాదండి. రక్షించబడుతున్న వ్యక్తి పాప జీవిత విషయంలో ఏమవుతున్నాడండి? చచ్చిపోతున్నాడండి. అంటే మునుపు దేవునికి విరోధి, ఆ విరోధ భావాన్ని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు తీసేసుకుంటున్నాడండి. దేవునితో సమాధానపరచుకోవడానికి వస్తున్నాడండి. శత్రువు ఇప్పుడు దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నాడు? రక్షించబడి దేవుడు కుమారుడు అవటానికి వస్తున్నాడండి. దేవుడు దూరస్తుడు మునుపు, ఇప్పుడు బాప్తిసం పొందినప్పుడు ఏం జరుగుతుంది? రక్షించబడటం అంటే దేవుడికి సమీపస్తుడు అవుతున్నాడండి. ఒకప్పుడు దేవుడు లేనివాడండి, ఇప్పుడు దేవుడు తండ్రిగా ఉండటానికి, దండిగా చేసుకొని జీవితాన్ని కొనసాగించడానికి వస్తున్నాడండి. ఒకప్పుడు ఉగ్రత ఉందండి, ఆ ఉగ్రతను తప్పించబడి దేవుని యొక్క కృపపాత్రగా బ్రతకడానికి వస్తున్నాడండి. అంటే రక్షించబడటం అంటే కేవలం ఆ నీళ్ళలో మునిగి బయటికి రావటం రక్షణ కాదండి. నేను రక్షించబడుతున్నాడంటే దేవుని ఉగ్రత నుంచి ఏం చేయబడుతున్నాను? ఆత్మ సంబంధ చచ్చిస్థితి నుంచి నేనేం చేయబడుతున్నాను? సాతాను యొక్క అధికారం నుంచి నేనేం చేయబడుతున్నాను? విడుదల పొందుతున్నాను. అంటే ఇవన్నీ మనిషికి అవగాహన రావాలండి. అంటే మనం రక్షించబడుతున్నప్పుడు ఈ అవగాహనతో మనం బాప్తిసం పొంది బయటకు వస్తే అది ఆనందిస్తామండి. ఒకవేళ అవగాహన లేదనుకోండి, ఏదో నీటిలో మునిగేసాం, ఆయన ముంచాడు, మనం మునిగేసి బయటికి వచ్చేసాం. ఇప్పుడు చాలామంది వాక్యం వింటారు, ఎందుకు రక్షించబడ్డారండి? అసలు తామున్న స్థితి ప్రమాదకరమైన సంగతి చాలామందికి తెలియదండి. ఆ ప్రమాదకరమైన స్థితి తప్పించబడే విషయం దేవుడు గొప్ప ఏర్పాటు చేశారనే సంగతి చాలామందికి తెలియదండి. ఈ స్థితి నుంచి వస్తేనే నాకు ఆత్మీయ దీవెనలు ఉన్నాయనే సంగతి చాలామందికి తెలియదండి. అప్పుడు అది దేవుని సంకల్పం రక్షించబడటం. ఇంకో మాట ఉందండి, అంటే ఆయన సంకల్పాన్ని నిర్వర్తించే విషయంలో యేసు ప్రభువు కూడా రక్షణ విషయంలో మానవాళి కొరకు ఏం చేశాను? ప్రయత్నం చేశా లేదా? ఇప్పుడు క్రీస్తు ప్రభు చేసింది ఏంటంటే విమోచన క్రయధనంగా ప్రాణం పెట్టాడండి, రక్తం చిందించాడండి. అంటే ఇప్పుడు మనుషులు రక్షించబడుతున్నారు అంటే ఒక వ్యక్తి యొక్క త్యాగం వెనకాల, అంటే మనం రక్షించబడ్డానంటే ఆ వ్యక్తి యొక్క రక్షణ వెనకాల ఏముందండి? ఈ మనిషి రక్షించబడ్డాడంటే ఈ వ్యక్తి యొక్క రక్షణ వెనకాల ఏముందండి? యేసు ప్రభు యొక్క త్యాగం ఉందనే సంగతి మర్చిపోకూడదండి. అంటే యేసు ప్రభు ఆ కల్వరి శిలువలో పెట్టినటువంటి ప్రాణం వెల ఇప్పుడు నేను పొందిన రక్షణ అండి. ఇప్పుడు భూమి మీద మనుషులందరూ రక్షించబడాలని దేవుని యొక్క కోరిక. ఇప్పుడు ఆ రక్షించబడటానికి పాపం చేసిన వ్యక్తి తనకు తానుగా రక్షించబడే పరిస్థితి లేదు కాబట్టి, ఆ అపవాది యొక్క చెరలో యుద్ధ ఖైదీగా ఉన్నాడు కాబట్టి, ఆ చెర నుంచి, ఆ బానిసత్వం నుంచి ఆ వ్యక్తిని విమోచించే విషయంలో మనం ఏం వెలపెట్టలేం కాబట్టి దేవుడు ఏం చేశాడు? యేసు ప్రభు యొక్క రక్తాన్ని వెలగా చెల్లించాడండి, మన కొరకు చెల్లించాడండి. ఇప్పుడు మనం ఏమీ చెల్లించిన అవసరం లేదు. ఇక్కడ మనం ఏమీ పైసా కూడా ఇవ్వని అవసరం లేదండి. మీరు రక్షించబడ్డప్పుడు ఏదైనా డబ్బులు ఇచ్చారండి? ఎవరికైనా ఎవరైనా ఇచ్చారా? పైసా కూడా ఇవ్వని అవసరం లేదండి. ఉచితంగానే దేవుడు ఏం చేస్తున్నాడు? మానవాళికి రక్షణ ఇస్తున్నాడు అండి. అప్పుడు దైవత్వంలో మరొక వ్యక్తి ఉన్నాడండి. ఎవరండి ఆయన? పరిశుద్ధాత్ముడు. అక్కడ ఆ వచనంలోనే చెప్పిన మాటలు ఏంటంటే ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచడం వలన అంటాడండి. అంటే పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటంటే ఈ పాపైనటువంటి మోహన్ డానియల్ని క్రీస్తు యొక్క రక్తంలో నన్ను ఏం చేస్తాడు? పరిశుద్ధ పరచుట.
ఇది దైవికమైన వ్యక్తులు, దైవత్వం కలిగిన వ్యక్తులు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఒక మనిషి పాపస్థితిలో ఉన్నప్పుడు ఆ పాప బంధకాల నుంచి విమోచించి రక్షణ మార్గంలోకి నడిపించే విషయం చేసే ప్రయత్నం అండి. ఇది మనకు తెలిసిందే. అయితే దేవుడు ఒక వ్యక్తికి అర్థమైనప్పుడు, దేవుని యొక్క మనసు అర్థమైనప్పుడు, యేసు యొక్క త్యాగం ఒక వ్యక్తికి అర్థమైనప్పుడు, పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు ఒక వ్యక్తికి అర్థమైనప్పుడు, వారు రక్షణ విషయంలో ఎవరెవరు ఏం చేస్తారో అర్థం చేసుకుంటే మనం కూడా ఏం చేస్తామండి, స్వచ్ఛందంగా రక్షణ విషయంలో, ఇతరుల రక్షణ విషయంలో ఏదైనా మనం చొరవ చేసుకుంటామండి. అయితే బైబిల్లో అన్ని కాలాల్లో మనం చూసినప్పుడు, మీరు బైబిల్ని విభజిస్తూ చదువుతున్నప్పుడు 3 కాలాలుగా, పీతల యుగము, ధర్మశాస్త్ర యుగము, క్రైస్తవ యుగంగా మనం బైబిల్ని విభజించి చదువుతామండి, సత్యవాక్యాన్ని విభజించే క్రమంలో. అప్పుడు ఈ 3 కాలాల్లో భక్తి కలిగిన వారు, దేవుని యొక్క మనసును ఎరిగిన వారు, ఇతర రక్షణ విషయంలో ఆలోచించిన వారు ఉన్నారు లేదా? ఉన్నారండి. అంటే మొట్టమొదటి మనకు కనబడే వ్యక్తి ఎవరండి? ఇతరుల రక్షణ విషయంలో ఆలోచించి వారి రక్షణ కొరకు తన వంతుగా తాను చేయవలసిన ప్రయత్నం చేసిన వ్యక్తి ఎవరున్నారండి? అంటే మోషే పితల కాలం నాటివాడండి. నోవాహ్ అండి. పితల కాలానికి ధర్మశాస్త్రం మధ్యవర్తి అండి ఆయన. అంటే అంతకంటే ముందున్నాడు ఎవరు? నోవాహ్ ఉన్నాడు ఆయన. అంటే నోవా గురించి మనం చాలా సందర్భాలు చదువుతాం. అంటే ఇతరులు రక్షించే విషయంలో ఆయనకు ఉన్నటువంటి తీవ్రత ఏ స్థాయిలో ఉందండి ఒకసారి ఆలోచిస్తే. మనం ఎవరికైనా వాక్యం చెప్పి రక్షించే విషయంలో ఎంతకాలం ప్రయత్నం చేస్తామండి? అమ్మ, మీరు ఎంతకాలం ప్రయత్నం చేశారు? ఎవరికైనా ఒకవేళ మీ అత్తగారికి కానీ, మీ మామగారికి కానీ, మీ తండ్రి గారికి కానీ, మీ తోడబుట్టిన ఎవరికైనా ఒకవేళ చెప్పే ఉంటారు. ఎందుకంటే మనం వాక్యం నేర్చుకున్న తర్వాత మనసు ఊరుకోదండి, ఏదో సందర్భంలో చెప్తామండి. అంటే ఎంతకాలం మనం ప్రయత్నం చేస్తాం? మహా అయితే ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, 3 సార్లు చెప్తాం. ఒకసారి చెప్పారా, 2 సార్లు చెప్పారా, వెళ్ళలేదు కానీ నీ పాప నువ్వే పోతామని ఏం చేస్తామని వదిలిపెడతామని. కానీ నోవాహు యొక్క మనస్తత్వం అది కాదండి. అంటే దేవుని యొక్క మనస్తత్వం అందరి విషయంలో దేవుడు ఏం చేస్తున్నాడు? పేతురు రాసిన పత్రికలో చెప్తాడండి, దీర్ఘశాంతం వహిస్తున్నాడు అంటాడు చూడండి. ఆ దీర్ఘశాంతం ఇతరుల రక్షణ కొరకు కనిపెడుతున్నప్పుడు నోవాహు కూడా ఆత్మప్రేరణ కలిగిన వాడి 100 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఏం చేస్తూ వచ్చాడండి? దేవుని యొక్క సందేశాన్ని వినిపిస్తూ వచ్చాడు లేదా? అంటే అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, ఇప్పుడు మనము ఎదుర్కొన్న పరిస్థితులే కొంచెం నిరుత్సాహపడతామండి. ఇప్పుడు మనం కొంతమంది వాక్యం చెప్పిన తర్వాత ఎవరు అంగీకరించట్లేదు అనుకుని అనిపించిద్దండి మనకు సర్వసాధారణంగా. అసలు మనదే తప్పేమో, మన రక్షణే తప్పేమో, అంటే ఎంత చెప్పినా మనుషులు నమ్మట్లేదు అంటే మనకే సందేహం వచ్చిద్దా లేదా? సందేహం వచ్చిద్దండి. అంటే ఎందుకంటే మనం బలహీన మనస్తత్వంతో ఆలోచన చేస్తాం కాబట్టి, నోవాహు అంత విశ్వాసస్థాయికి మనకు రాలేదు కాబట్టి అసలు మనదే తప్పేమో, మనల్ని ఎవరో నమ్మట్లేదు, ఎవరో మనల్ని అంగీకరించట్లేదు కాబట్టి ఇది సరైనది కాదేమో అని మనల్ని కొంచెం సందేహిస్తూ ఉంటామండి. నోవాహు 100 సంవత్సరాల పాటు దేవుని యొక్క వర్తమానాన్ని ఓపికతో వాళ్ళకి ప్రకటించాడంటే ఆ కాలంలో అది ఎలా సాధ్యమైందండి? ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఎవరు సహకరించినా సహకరించపోయినా, ఎవరు అంగీకరించినా అంగీకరించపోయినా, అది వరకు చూడడం సంగతి దేవుని చేత హెచ్చరింపబడిన వాడే హెబ్రీ గ్రంథకర్త అంటాడండి. ఏమన్నాడండి? తన కొరకును తన ఇంటి వారి కొరకును రక్షణ నిమిత్తం ఏం చేశాడంటే అండి, అంటే నోవాహు తన కొరకే ఆలోచించలేదండి, తన ఇంటి వారి కొరకు కూడా ఆలోచించాడండి. అంటే దేవుడు తెలుసు అనుకుంటాడు, దేవుడు సర్వజ్ఞుడు కదా. ఆదికాండం చదువుతున్నప్పుడు వాడ ఎవరి కొరకు మాత్రం ఎవరి కొరకు చేయమన్నాడండి, ఎవరి రక్షణ కొరకు తయారు చేయమన్నాడండి. అమ్మ, నీ కొరకును నీ ఇంటి వారి కొరకును రక్షణ నిమిత్తం ఒక వాడ తయారు చేయమన్నాడండి. అంటే దేవుని యొక్క ఆ సర్వజ్ఞతను బట్టి నువ్వు చెప్తావు, కానీ వాళ్ళు ఎవరో కూడా వినరు. నువ్వు చెప్తావు కానీ వాళ్ళు విలే మనుషులు కాదు. కాబట్టి నీ ఇంటి వారి కొరకు, నీ రక్షణ కొరకు ఒక ఓడను తయారు చేసుకో. దేవుడికి అన్నీ తెలుసండి, కానీ తెలిసినా కూడా ఎందుకు చెప్పమన్నాను? మరి ఎందుకు 100 సంవత్సరాలు చెప్పాడు? అవకాశం అండి. రేపు నాకు ఎవరు చెప్పారు ఈ విషయాలు? నాకు తెలియదు కదా. నాకు ఎవరైనా చెప్తేనే కదా నేను నమ్మేదని మనలాంటి ఎవడు ఏం చేస్తారు? తెలియదు ఎక్కివాళ్ళు దేవుని దగ్గర రేపు అదేం ఉండదండి. అయినా సరే ఒక మాట అనుకుంటే మనం, ఎవరు చెప్పలేదు కదా దేవుడా మాకు, ఎప్పుడు వర్షం చూడలేదు, నేను ఎలా నమ్మగలను? జలప్రలయం చెప్పి అసలు వర్షమే చూడనప్పుడు మేము ఎలా నమ్మగలమని తెలివి ఎక్కి వాళ్ళు ఏం చేస్తారండి? దేవుని దగ్గరే ప్రశ్న వేస్తారండి. మనం కూడా మాకు అసలు తెలియదండి ఈ విషయాలు, ఎవరు చెప్పారండి? చెప్తేనే కదా తెలుసుకునేది మేము అని అంటాం కదా చాలా సందర్భాల్లో. అలాగే దేవుడి మీద నేరం మోపుకోవటానికి దేవుడు ఏం చేశాడండి? 100 సంవత్సరాలు ఆయన ద్వారా ప్రకటించాడండి. ఇప్పుడు మనుషుల్లో కాస్తన్నా రవ్వంతన్నా చలనం వచ్చిందా?
అంటే చివరిలో చూద్దాం. అంటే ఎందుకు మనుషులు ఇంత దేవుని యొక్క దీర్ఘశాంతం, అంత సహనం, అంత వారి రక్షణ విషయంలో దేవుడు అంత ఓపికతో ఎదురు చూసి వాక్యం చెప్పినా సరే మనుషులు ఎందుకు రక్షించబడరో అది చివరిలో చెప్తామండి, ముగించేటప్పుడు చెప్తానండి. అంటే ఇక్కడ ఆయా కాలాల్లో చూసినప్పుడు 4వ పాయింట్, ఆయా కాలాల్లో ఇదేమో మన క్రొత్త నిబంధన అంటే రక్షణ విషయంలో దేవుడు ఎవరెవరు చేస్తారో మనం చెప్పుకుంటామండి, పేతురు రాసిన పత్రికను ఆధారం చేసుకొని. అయితే వాస్తవానికి దేవుని యొక్క మనస్తత్వం ఎరిగిన మనుషులు అందరూ రక్షించబడే విషయంలో పూర్వనందున భక్తులు కూడా ఏం చేస్తారంటే ఇతరుల రక్షణ కొరకు ప్రయత్నం చేస్తారండి. ఆయా కాలాల్లో ఇతరుల రక్షణ కొరకు ఆలోచించిన వారు, అయితే రక్షణ కొరకు ప్రయాసపడిన వారు, అంటే చిన్న విషయం కాదండి. అందుకు నేను ఆ మాట రాశానండి. ఒక వ్యక్తిని దేవుని మార్గంలో నడిపించడం అనేది చిన్న విషయమా, చాలా కష్టతరమైన విషయమా? చాలా కష్టతరం అండి. అప్పుడు మనం పితల కాలం చూసినప్పుడు పితరుల కాలం ఒక ఆయన్ని చూసామంట, నోవాహు. అప్పుడు తన కొరకు ఆలోచన చేశాడు, తన ఇంటి వారి కొరకు ఆలోచన చేశాడు, ఇతరుల కొరకు కూడా ఏం చేశాడండి, వారికి దేవుని యొక్క సందేశాన్ని వినిపించాడండి. ఎక్కడుండి ఆ మాట వినిపించాడు అనే విషయం పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19-20 చెప్తాడు ఆయన. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు, ఎంతకాలం కనిపెట్టాడు దేవుడు వాళ్ళ రక్షణ విషయంలో? 100 సంవత్సరాలు ఆయన. అంటే 500 ఏళ్ల ఏట వయసులో నోవాహు సంతానం గురించి చెప్పాడు. 600 ఏళ్ల వయసులో జలప్రలయం వచ్చినట్టుగా చెప్పాడు ఆయన. నేను మళ్ళీ అన్నీ ప్రస్తావించట్లేదు, వచనాలు చదవట్లేదు అక్కడికి వెళ్ళి. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు, పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెర్ల ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ వాళ్ళు ఎంతమంది రక్షించబడ్డారో చెప్పాడు ఆయన. అంటే ఈ వచనం యేసుప్రభు గురించి చెప్పి, యేసుప్రభుని ఆత్మరూపిగా నోవాహుని ప్రేరేపించినట్టుగా ఇక్కడ రాయబడిద్దండి. వాస్తవానికి దేవుడైనా పరిశుద్ధాత్ముడైనా యేసుప్రభు అయినా ఆత్మ కలిగిన వారే కాబట్టి ఒక వ్యక్తి యొక్క రక్షణ విషయంలో మరొక వ్యక్తిని ఏం చేస్తాడండి, ఆత్మరూపిగానే ఒక వ్యక్తి యొక్క అంతరంగంలోకి వెళ్ళి ప్రేరేపణ కలుగజేసి ఇతరుల రక్షణ సమాచారాన్ని ఏం చేస్తారు, తెలియపరుస్తారండి. ఇక్కడ ఈ వచనం ప్రకారంగా నేను మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, నోవాహు కాలంలో ధర్మశాస్త్ర కాలంలో ఎవరు ఉన్నారా ఇతర రక్షణ కొరకు? ధర్మశాస్త్రం మోషన్ చెప్పొచ్చండి, అమ్మ రాహాబ్ చెప్పొచ్చండి. అంటే మనం మోషే గురించి ఏమో చాలా సందర్భాలు మాట్లాడుకున్నాం. రాహాబు ఒక అన్యురాలు గురించి మాట్లాడొచ్చండి. ఒక స్త్రీ కూడా తన కుటుంబాన్ని ఇతరుల రక్షణ కొరకు ఎదురు చూసిద్ది, ఇతరుల రక్షణ విషయంలో స్త్రీ కూడా పాత్రధారే అనడానికి ఒక క్యారెక్టర్ రాసుకోవచ్చండి. ఎవరండి ఆవిడంటే రాహాబ్ అండి. అంటే ఈవిడ గురించి ఎక్కడ చదువుతాం? యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో ఆవిడ గురించి ప్రస్తావించబడిందండి. వాస్తవానికి దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశం నడిపించే క్రమంలో వారిని ఎరికో దగ్గర తీసుకొచ్చాడు యెహోషువ నాయకత్వంలో. ఇప్పుడు ఎరికోని జయించి వాళ్ళు కానాన్లో ప్రవేశించాలి అండి. ఎరికో మహాపట్నం, మరి ఆ పట్టణం జయించాలంటే అది అంత ఈజీ కాదు. అందుకు 2 వేగుల వారిని పంపించండి యెహోషువ, అక్కడున్న పరిస్థితులను తెలుసుకొని రమ్మని. అక్కడ ఉన్నటువంటి రాజు కానీ అక్కడ ఉన్నటువంటి సైనికులు కానీ ఎంత స్మార్ట్గా ఉన్నారంటే, వచ్చిన విషయం చాలా సందర్భాల్లో ఎవరో వచ్చారంట, ఇలా చూసి వెళ్ళారంట, వెళ్ళిన తర్వాత తెలిసిద్దండి. కానీ ఆ దేశంలో ఉన్నటువంటి మరి ఎంత టెక్నాలజీ వాడారో ఎంత పరిజ్ఞానం ఉందో వాళ్ళకి నాకైతే తెలియదు. కానీ వచ్చిన విషయం తెలిసింది, అసలు ఎక్కడున్నారో స్పాట్కి వచ్చేసారండి డైరెక్ట్గా.
ఆ తెలివితో ఆవిడ ఏం చేస్తుందంటే, అంటే యెహోవాను గురించి విన్నది, ఆయన చేసిన కార్యాలు విన్న తర్వాత యెహోవా యందు భయభక్తి కలిగిందే చెడుతనని ఏం చేసిందండి ఆవిడ విసర్జించింది. అది అర్థమైందండి. ఆకాశమందు ఆయనే దేవుడే, యెహోవాయే, భూమి అందును ఆయనే దేవుడు. ఎందుకంటే మీ దేవుడు మీ పట్ల చేసిన కార్యాలు మేము విన్నప్పుడు మా గుండెలు అవిసిపోయినాయి. తప్పకుండా ఈ దేశాన్ని దేవుడు మీకు హస్తగతం చేసేస్తాడు, మీరు మమ్మల్ని చంపేస్తారు. మీ భయం వల్ల మా గుండెలు అవిసిపోయినాయి, బిక్కు మేము బ్రతుకుతున్నాం. నాది ఒక చిన్న మనవి ఏంటంటే, మీకు ఉపకారం చేసే కదా, నాకు నా ఇంటి వారికి ఎవరెవరు చెప్పిందండి లిస్టు, తల్లి, తండ్రి, అక్క, తమ్ముడు, ఇట్లాగ వరుసలో తన యొక్క కుటుంబ సభ్యులందరినీ తీసుకొచ్చిందండి. వాళ్ళందరి రక్షణ విషయంలో ఒక ఆడవాళ్ళు కనపరచమని వేడుకుందండి. అంటే ఆవిడకి ఎంత అర్థమైందండి దేవుని యొక్క రక్షణ. రాహావుకు అర్థమైనంత తీవ్రత ప్రస్తుతం మనకు అర్థమైందండి రక్షణ. అర్థం కాలేదండి. ఆవిడ చేసేది పాడు పని. దేవుడి కార్యాలు విన్న తర్వాత దేవుడి యొక్క నీతిని అర్థం చేసుకుని ఆ పాడు పని మానేసి తన ఇంటి వారి యొక్క రక్షణ కొరకు ఏం చేస్తుందండి, ఆలోచించిందండి. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత క్రొత్త నిబంధన కాలం లేదా క్రైస్తవ యుగం, నిబంధన అయితే క్రైస్తవ యుగం, క్రైస్తవ కాలం, క్రైస్తవ యుగం. ఈ క్రైస్తవ యుగంకి వచ్చిన తర్వాత ఇతరుల రక్షణ కొరకు దేవుడు మనసు కలిగి ఆలోచించిన వ్యక్తులు ఎవరు ఉన్నారండి? చాలామంది ఉన్నారు. ఒకళ్ళు చెప్తారా? అపోస్తలుడైన పౌలు గురించి మనం చెప్పవచ్చండి. ఎందుకంటే పౌలు తనకన్నా ఇతరుల గురించి ఎక్కువ ఆలోచించాడండి. ఇతరులు అంటే తన స్వకీయుల గురించి ఎక్కువ ఆలోచించాడండి. అంటే పౌలు మాటలో ఒకసారి చదివితే, రోమీలు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఇదొక సందర్భాన్ని చెప్పి నేను ముగింపుకు వస్తాను. పదో అధ్యాయం 1 నుంచి చదువుతున్నప్పుడు పౌలు అంటాడు, సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన ఉన్నవి అంటాడండి. అంటే ఇశ్రాయేల్ రక్షణ పొందవలనని అనే మాట పౌలు అన్నాడంటే వాళ్ళు రక్షించబడ్డారు, రక్షణ లేదా? వాళ్ళకి రక్షణ లేదండి. అంటే వాళ్ళు క్రొత్త నిబంధన చట్టం యేసు యొక్క రక్తం ద్వారా ప్రతిష్ఠించబడినప్పటికీ వాళ్ళు ఏ విశ్వాసాన్ని కొనసాగిస్తున్నారండి? ఎప్పటికీ కూడా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విశ్వాసాన్ని కొనసాగుతున్నారండి. ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పాటించడానికి ఇష్టపడుతున్నారు తప్ప ధర్మశాస్త్రము రాబోటి ఛాయే కానీ నిజస్వరూపం కలిగింది కాదు. క్రీస్తు ప్రభు వచ్చారు, ధర్మశాస్త్రం క్రీస్తునందు నెరవేర్చబడింది, క్రీస్తు ద్వారా క్రొత్త నిబంధన ప్రారంభమైంది. క్రొత్త నిబంధన పద్ధతి ప్రకారంగా ఒక వ్యక్తి నూతనంగా జన్మించాలి, క్రీస్తు శరీరమైనటువంటి సంఘంలోకి రావాలి, ఆయన రాజుగా ఉన్నాడు, ఆయన శరీరంలోకి అవయంగా చేర్చబడి బాప్తిసం ద్వారా ఆయన చేత పరిపాలించబడాలనే స్పృహ చాలామందికి లేదండి. పౌలు ఒకప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని బట్టి సంఘాన్ని ఏం చేశాడండి? పాడు చేస్తూ వచ్చాడండి. ప్రభు యొక్క ప్రత్యక్షత వలన సౌలా నువ్వు నన్ను ఎలా హింసిస్తున్నావనే మాటకి ఎవడో ప్రభు నువ్వు అన్నాడండి. అంటే ఇప్పుడు పౌలు యేసుని కొట్టలా, యేసుని దూషించలా, డైరెక్ట్గా దూషించాడు, కొట్టాడండి వెళ్ళి. మరి ఎందుకు యేసు ఆ మాట అన్నాడు, నన్ను ఎలా హింసిస్తున్నావని? అంటే యేసు స్వక్తి మీద సంపాదించుకున్నాడు ఆయన సంఘం. అప్పుడు ఆయన సంఘంలో ఉన్నటువంటి సభ్యులను బాధ పెడుతున్నప్పుడు ఎవరిని బాధపడ్డట్టుగా యేసు బాధించాడండి? యేసుని బాధించడం అండి. అంటే మనం చాలా సందర్భాల్లో ఇది ఇప్పటికీ మనకి పట్టలేదేమోనండి. క్రీస్తు యొక్క సంఘంలోకి వచ్చాం మనం. ఒక సహోదరుడి గురించి మరో సహోదరికి ఎప్పుడైనా చెడుగా చెప్పామండి? ఆడ అట్టంటగా ఇట్టంటగా అలాగా ఇలాగా అది చేస్తున్నారు ఇది చేస్తున్నారని ఎప్పుడైనా చెప్పామండి? సాడీలు చెప్పావా? నేను అందుకే ఏర్పాటు చేశాడు సంఘంలో, అందుకే ఏర్పాటు చేశాడండి. అసలు నీ పని అది. అంటే మనం ఎప్పుడు బోతద్దం పెట్టి ఏం చూస్తామండి? ఎవరేం చేస్తున్నారా, ఏం పని చేస్తున్నారా, అసలు నేనేం చేస్తున్నాను చూసుకోమండి. అసలు మనం ఎలాగ ఉన్నామో చూసుకోమండి. అసలు మన విశ్వాసం ఎలా ఉందో చూసుకోమండి. మన భక్తి ఎలా ఉందో, మన ప్రార్థన జీవితం ఎలా ఉందో, మన క్రియలు ఎలా ఉన్నాయో మనం చూసుకోమండి. ఎప్పుడు దేన్ని చూస్తుంటామండి? ఇతరులను చూస్తుంటామండి. ఈయన ఎలా ఉన్నాడు, ఆవిడ ఎలా ఉంది, ఆయన ఎలా ఉంది, ఆయన ఎలా ఉంది.
ఇప్పుడు ఆ డ్యూటీ మనకి దేవుడు అప్పగిప్పాడని సంఘంలో, దేవుడు అప్పగించిన చేయమండి. 7 పనులు అప్పచెప్పాడు, ఏ పని చేస్తున్నామండి? అప్పగించిన పని చేయమండి. కాడి పనులు ఏం చేస్తామండి? మోసుకొని వస్తామండి. అంటే మనం చేయవలసింది చేయాలి తప్ప, మన విశ్వాసాన్ని పెంచుకునే కార్యక్రమాలు చేయాలి తప్ప, మళ్ళీ భక్తిహీనత వైపు నడిపించే కార్యక్రమాలు మనం చేయకూడదండి. ఇప్పుడు అస్తమానం ఇతరుల గురించి ఆలోచన చేస్తున్నప్పుడు, ఇతర లోపాల గురించి ఆలోచన చేసినప్పుడు, మన గురించి మనం ఎప్పుడు ఆలోచన చేస్తాం? ఎప్పుడు ఆలోచన చేసుకుంటామండి? మరి అసలు మన గురించి మనం ఆలోచించుకునే సమయం ఉండిద్దండి? అసలు మనలో ఉన్న లోపాలు తీసుకోవడానికే మనకు తీరుబడి ఉండట్లేదండి. మనలో ఉన్న లోపాల గురించి ఆలోచించుకొని వాటిని సరి చేసుకోవడానికే మన సమయం ఉండట్లేదండి. మరి అలాంటిది మన గురించి ఆలోచించుకొని ఇతరుల గురించి ఏం చేస్తామండి? మనం ఏది నీతిమంతులమైనట్టు, మనం ఏదో పరిపూర్ణమైనట్టు ఇతర లోపాలు ఏం చేస్తామండి? ఆడు అలాగా ఉన్నారు కదా, వీళ్ళు అలాగా ఉన్నారు కదా, వాళ్ళు అలా ఉన్నారు కదా. ఈ లోకంలో ఉన్న వ్యక్తి అంటే దేవుడి నీతి తెలియదు కాబట్టి ఆడు అలాగనే బతుకుతాడండి, అలాగనే ఆలోచన చేస్తాడండి. ప్రభు యొక్క సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా ఇతర లోపాల గురించి ఆలోచన చేస్తున్నామంటే నువ్వు ప్రభు అర్థమయ్యాడా? ప్రభు ఎంతమంది లోపాలు పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడండి. ఆయన శరీరాలు కూడా తినాలి, ఎంతమంది లోపాలు ఎతికాడండి వచ్చి. లోపాలు చూడటం మొదలు పెడితే యేసు ప్రభు మనుషులు భూమి మీద ఉండలేరండి. అందుకు ఎలాంటి రోత కలిగిన వ్యక్తులతోనైనా ఆయన సంభాషణ ఎలా ఉండేదండి? చాలా మృదుత్వంతో ఉండేదండి. అంటే ఇక్కడ ఇశ్రాయేల్ రక్షణ విషయంలో మనం పాఠం వెళ్ళిపోదామండి, ఎక్కువ టైం అయింది. మళ్ళీ ఇశ్రాయేల్ పరిస్థితి ఏంటంటే, యేసు ప్రభు వచ్చారు, ఆయన మాకు రాజు. మేము ధర్మశాస్త్రంలో ఎవరి గురించి అయితే బోధించబడ్డామో, ఏ మెస్సియా వస్తాడని మేము విన్నామో, ఆ మెస్సియా యేసే క్రీస్తు. ఆయన ద్వారానే దేవుడు రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన నామంలో రక్షణ ఉంది. ఆయన నామంలో మేము బాప్తిసం పొంది క్రీస్తు యొక్క శరీరమైన సంఘంలోకి వచ్చి ఆయన చేత మేము పరిపాలించబడాలి. ఆయన ఏలుబడిలో ఆయన యొక్క తత్వాన్ని, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని మేము సంపాదించుకోవాలని వాళ్ళు బాప్తిసం పొందాలండి. కానీ చాలామంది ఏం చేస్తారండి? యేసు ప్రభువుని దూషించారు, అపోస్తుల్ని దూషించారండి. సత్యానికి లోబడే మనస్తత్వం లేదండి. అప్పుడు సత్యాన్ని నమ్మినటువంటి పౌలు ఒక తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడండి. తనొక్కడే కాకుండా తనతో ఉన్నటువంటి అనేకుల యొక్క రక్షణ గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నాడండి. ఆయన అంటున్నాడు ఇక్కడ, సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందడం వల్ల నా హృదయాభిలాషయు. అంటే ఒక వ్యక్తి నిజంగా రక్షించబడితే రక్షణని ఆస్వాదిస్తున్నప్పుడు ఇతరుల రక్షణ లేని స్థితి గుర్తెరిగి వారి కొరకు ఏం చేయాలండి? మొదట అంటే మనం చేయాల్సింది ఏంటంటే, ఇగో ఇతరుల రక్షణ కొరకు ఆలోచించాలండి. మనం చేయాల్సిందండి క్రొత్త నియమం ప్రకారంగా. ఇప్పుడు నోవాహు అదే చేశాడు, రాహాబు అదే చేసింది, ఆలోచించారు ఇతరుల రక్షణ కొరకు. మొదట అసలు దేవుని దగ్గర నుంచి వచ్చే దేవుడు ఆలోచించాడు. ఇప్పుడు మనం కొత్తగా ఏం చేసేది కాదండి. నువ్వు రక్షించబడ్డావు, నువ్వు రక్షణకరమైన స్థితిలో ఉన్నావు, నువ్వు సేఫ్టీ జోన్లో ఉన్నావు, నువ్వు నమ్మితే ప్రమాదకరమైన స్థితిలో ఉన్నటువంటి నీ భార్య, నీ పిల్లలు, నీ రక్త సంబంధం, నీ తోడుబుట్టిన వారు, నీ నిలవైన వారు నరకాపాయ స్థితిలో ఉన్నారు, నరక పంచుల్లో ఉన్నారు. ఒక అడుగు ఒకవేళ ఊపిరి ఆగిపోతే మరుసటి అడుగు నరకంలో పడిపోయిద్దండి. అలాంటి భయంకరమైన స్థితిని తప్పించే విషయంలో మన వంతుగా చేయవలసిన మొదటి ప్రయత్నం ఏంటంటే, వాళ్ళ రక్షణ విషయం ఆలోచించాలండి. పౌలు ఏం చేశాడండి? అదే చేశాడండి. హృదయాభిలాషి అన్నాడండి. అంటే హృదయంలో ఏముంది? ఆయనకి కోరుకుందండి. అంటే ఇప్పుడు మనకి మన పిల్లలు ఉన్నారండి, ఉదాహరణకి మన పిల్లలకి మంచి భోజనం పెట్టాలి, మంచి వస్త్రాలు ఇవ్వాలి, మంచి చదువు చెప్పించాలి, మంచి ఉద్యోగం వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. నా భార్యకి అన్ని సౌకర్యాలు నేను అమర్చాలి. ప్రతి బాధ్యత కలిగిన పురుషుడు తండ్రి ఆలోచిస్తాడండి. ధర్మం కాదు, అది ధర్మే, చేయవలసింది అది. అంటే మనం సౌకర్యవంతంగా ఉండాలి అనే కోరిక ఉండడం తప్పండి. సౌకర్యవంతంగా ఉండాలనే కోరిక తప్ప రైటా? తప్పేం కాదండి. అది దేవుడు మనం ఆనందంగా బ్రతకడానికి మనకు ఇవన్నీ ఇస్తున్నాడు ధారాళంగా. అప్పుడు ఎలాగ భౌతికంగా అన్నీ మనకి సౌకర్యంగా ఉండాలని కోరుకుంటామో, అలాగే ఆత్మ సంబంధ విషయాల్లో కూడా మనం ఏం చేయాలండి? బాధ్యత కలిగిన వ్యక్తులుగా, విశ్వాసులాగా పూర్వీకులు ఎలాగ ఆలోచించారో అలాగ ఆలోచించాలండి. మనం అన్నీ సమకూరుస్తామండి. ఇంక రక్షణ విషయంలో మాత్రం వాళ్ళు ఇష్టమని మేము చెప్పామని వింటలేదని అంటామండి. ఇప్పుడు చదువు అవసరమని మనం ఏం చేస్తున్నాం? లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తున్నాం. రక్షణ విషయంలో మాత్రం అంటే ఇట్లా ప్రాక్టికల్గా ఆలోచన చేసినప్పుడు ఆలోచించడం ఒక నీతి.
ఆలోచించటం ఒక్కటే సరిపోదండి. వాళ్ళ కొరకు ఏం చేస్తున్నాడండి పౌలు? అక్కడ ప్రార్థన చేస్తున్నాను అంటాడండి. చూడండి, వారి విషయమే దేవుని చేయు ప్రార్థన ఉన్నవి అంటే ప్రార్థన చేయాలండి. వారి రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. అంటే మన ఇంట్లో మనం ప్రార్థన చేస్తే సరిపోద్దా? పౌలు అదే చేశాడా? ఇంకేం చేశాడమ్మా చెప్తల్లి? ఇంకేం చేశాడు? ఇతర రక్షణ విషయంలో పౌలు ఏం చేశాడు? ఆలోచించాడు, ప్రార్థన చేశాడు, ఇంకేం చేశాడు అమ్మా? ఇది చెప్తున్నాడు. వెళ్ళి చెప్పాడండి. ఆయన ఇంటింటా బాహాటంగా సమాజ మందిరాల్లో ఎక్కడికి వెళ్ళి ఆయన పని ఏంటండి? ఎవడు భోజనం పెడతాడా, ఎవడు కానుకిస్తాడా, ఎవరు బట్టలు పెడతారా, ఎవరు నన్ను కొంచెం ఎంటర్టైన్ చేస్తారా, నా అవసరం తీరుస్తారా, ఇది కాదండి పౌలు మోటో. ఇప్పుడు సేవ ఏమైపోయిందంటే వీళ్ళింటికి వెళ్తే ఎంత ఇస్తారు చందా, వీళ్ళింటికి వెళ్తే ఎంత పెడతారు చందా, వీళ్ళింటికి వెళ్తే ఎంత వస్తాయి, ఏమి ఇస్తారు. ఇప్పుడు ఆత్మ సంపాదించడం తగ్గింది, డబ్బు వ్యామోహం పెరిగిపోయిందండి సేవకులకి. మీకు కాదండి, మాలాంటి వాళ్ళకి ఇప్పుడు ఏం పెరిగిందండి? వెళ్ళి జీవపు మాటలు చెప్పి వాళ్ళ జీవాన్ని పెంచడం పక్కన పెట్టి ఎవరెంత ఇస్తారు చందా ఎత్తుకుంటున్నామండి. అది ఇప్పుడు ప్రస్తుతం ఆత్మ సంపాదన పోయింది, ధన వ్యామోహం పెరిగిందండి. పౌలుకు అది లేదు కాబట్టి ఆయన ఇంటింట బాహాటంగా సమాజ మందిరంలో ప్రతి దినము కూడా ఆయన పని ఏంటంటే నువ్వు కొట్టినా తిట్టినా చంపినా సరే ఆయన యొక్క ప్రోగ్రాం ఏంటంటే వాక్యం ప్రకటించడం. అందుకే వాక్యం ప్రకటించే విషయం రుణస్తుడు అన్నాడు ఆయన. ఎవరికి రుణస్తుడు అంటే పౌలు యూదులకి రుణస్తుడే, గ్రీస్ దేశులు కాని వారికి అంటాడండి. అంటే యూదులకి రుణస్తుడే, అన్యులకి రుణస్తుడే ఆయన. ఇప్పుడు మనం ఎప్పుడైనా నేను రుణస్తుని అనుకున్నప్పుడు మనం కూడా ఏం చేయాలండి? వాళ్ళు బాకీ తీర్చేయాలండి. బాకీ తీర్చేయబోవటం భక్తిహీనత అన్నాడండి కీర్తన గ్రంథంలో. అప్పు చేసి అప్పు తీర్చబోవటం ఏమన్నాడండి? భక్తిహీనత అన్నాడు. భక్తిహీనులు అప్పు చేస్తారు కానీ మనం కూడా చాలామందికి రుణస్తులుగా ఉన్నామండి. అప్పుడు వారికి ప్రకటించాలి. పౌలు ఈ 3 చేశాడండి. ఆలోచించాడు రక్షణ విషయంలో, ప్రార్థన చేశాడు, వాళ్ళు ప్రకటించాడండి. ఇప్పుడు వాళ్ళు నమ్మలేదండి. ఏం చేశాడు పౌలు? చెప్పించి వచ్చాడా? అంతేనండి. మనం 13వ అధ్యాయం నుంచి అదే చూసామండి. పాదధూళి దులిపేసేసి ఇగో నిత్య జీవానికి మిమ్మల్ని మీరు అపాత్రులుగా చేసుకుంటున్నారు అంటే ఈ సువార్త ప్రకటించబడుతున్నప్పుడు సువార్త యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ వ్యక్తి ఎక్కడున్నాడండి? మరణంలో ఉన్నాడండి. సువార్త ఏం చేస్తుంది? అట్లా ఆయనలో ఉన్నటువంటి మరణాన్ని తీసివేసుకొని జీవంలోకి రావడానికి ఏం చేస్తుంది? అతని మనోనేతలు వెలిగిస్తాండి సువార్త యొక్క ఉద్దేశం అదండి. మనిషి ఆత్మ సంబంధంగా చచ్చిన స్థితిలో ఉన్నాడు. ద్వేషము, అసూయ, కోపము, పగ, దుర్నీతి, ద్రోహము, లేకపోతే అల్లరి చేష్టలు, పోకిరి చేష్టలు, ఇవన్నీ మానవుని యొక్క ఆత్మీయ జీవితాన్ని ఏం చేసినాయంటే అధ్వాన స్థితికి తీసుకెళ్ళినాయండి, నశింపుకు చేసినాయండి. ఈ సువార్త ఏం చేసింది? ప్రకటించబడిన సువార్త ఇగో నువ్వు ఈ స్థితిలో ఉన్నావని మనోనేతలు ఏం చేస్తాను? వెలిగిస్తాను. ఇప్పుడు మనం రక్షించబడ్డామంటే సువార్త స్పష్టంగా ఒక వ్యక్తి వింటే ఆ సువార్త అతనిలో కార్యం జరిగించిద్దండి. నువ్వు ఇలాంటి దుర్భరమైన స్థితిలో ఉన్నావు, ఇలాంటి ప్రమాదకరమైన స్థితిలో ఉన్నావు, మన స్థితిని మనకు అర్థం వల్లే చూపించిద్దండి. అప్పుడు మన స్థితి మీద మనకు అసహ్యం కలిగి ఇలాంటి జీవితం అని నేను జీవించేది, ఈ జీవితం వల్ల దేవునికి ఘనత లేదు, నాకు మేలు కాదు, నా కుటుంబానికి మేలు కాదు, ఎందుకు ఇలా బ్రతకటం? నేను మార్చుకోవాలి, నేను మారు మనసు పొందాలి, మారు మనసు తగిన బ్రతుకును ఫలాలను నేను దేవుడి కొరకు ఫలించాలని. అప్పుడు ఏం చేస్తానంటే ఒక వ్యక్తి ఈ 3 జరిగితే ఒక వ్యక్తి రక్షణ అనే ఒక మార్గంలోకి వస్తాడండి. అంటే ఇది ఒక మార్గమే, రక్షణ అనేది ఒక మార్గం, అది క్రీస్తు స్థాపించిన మార్గం, అపోస్తుల బోధ వల్ల ఏర్పడిన మార్గం ఇది. ఇప్పుడు ఈ మార్గంలోకి వచ్చిన వ్యక్తి చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇతర రక్షణ గురించి ఆలోచించాలండి. అంటే తన రక్షణ తను కాపాడుకుంటూ ఏం చేయాలండి? ఇతర రక్షణ గురించి ఆలోచించాడండి. పౌలుకి ఆయన మాటలు చదివి నేను ముగిస్తాను అంటాడంటే ఇక్కడ వారి విషయమై నేను దేవుని చేయి ప్రార్థన ఉన్నవి. 2వ వచనంలో వారు దేవుని యందు ఆసక్తి కలిగిన వారని వారిని కూడా సాక్ష్యం ఇచ్చున్నాను. అంటే ఇశ్రాయేల్ అంటండి దేవుని పట్ల ఎలాంటి వారు అంటండి? ఇశ్రాయేలీలు దేవుని యందు ఆసక్తి కలిగిన వారు, దేవుని పట్ల ఆసక్తి కలిగిన వారు.
ఆసక్తి కలిగిన వారా, ఆసక్తి లేనివారా? ఆసక్తి కలిగిన వారేనండి. అంటే ఇప్పుడు ఆసక్తి ఉంది కాబట్టి వాళ్ళు విశ్రాంతి దినం ఏం చేస్తారు? క్రమం తప్పకుండా పాటిస్తున్నారండి, 10వ వంతు ఇస్తున్నారండి. ప్రతి పండుగకి ఎక్కడ వెళ్తారండి? దేవుడి కార్యాల పట్ల, భక్తి జీవితం పట్ల ఆసక్తి ఉంది కాబట్టి ఎరుసలేం వెళ్తున్నారండి. అంటే ఈ ఆసక్తి దేవుని జ్ఞానానుసారమైనది కాదు అంటండి పౌలు. ఆసక్తి కలిగిన వారే, కానీ వాళ్ళ ఆసక్తి అంటే ఎలాంటిది కాదంటాడు. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. అంటే ఇప్పుడు ఆసక్తి ఉంది, సమస్య ఆసక్తి ఉండటం కాదు. ఇక్కడ ఈ ఆసక్తి దేన్ని ఆధారం చేసుకుని వచ్చింది కాదు, జ్ఞానాన్ని ఆధారం చేసుకుని వచ్చింది కాదండి. అప్పుడు జ్ఞానం అంటే ఏంటండి? అంటే జ్ఞానాన్ని ఆధారం జ్ఞానానుసారమైనది కాదు అంటాడు. అంటే జ్ఞానానుసారమైన ఆసక్తి ఉంది, జ్ఞానానుసారం కాని ఆసక్తి ఉందండి. అంటే జ్ఞానం అంటే ఏంటండి? ఎందుకే ఎవరైనా చెప్తారా? అంటే జ్ఞానం అనే మాట తెలివి వేరు, జ్ఞానం వేరండి. జ్ఞానం అనేది అంటండి సత్యము నమ్మి, సత్యం అంటే వాక్యము నమ్మి అభ్యాసం చేయటం వల్ల వచ్చే అనుభవం చూడండి, అనుభవానికి జ్ఞానం అన్నాడండి. తెలివి స్వతహాగా రావచ్చు, తల్లిదండ్రుల నుంచి, మన పుట్టుక నుంచి. అబ్బా ఈడంత తెలియగలవాడు, చిన్నప్పటి నుంచి తెలియగలవాడు అని అంటామండి. తెలివి వేరు, జ్ఞానం వేరండి. ఈ జ్ఞానము సత్యాన్ని నమ్మి అభ్యాసం చేయటం వల్ల వచ్చే అనుభవం చూడండి, అది జ్ఞానం అండి. ఇక్కడ సత్యం అనేది దేవుని వాక్యం అయితే, ఇప్పుడు వాళ్ళకి ప్రకటించబడుతున్న వాక్యం, ఆ ప్రకటించబడినటువంటి సత్యం అనే వాక్యాన్ని బట్టి వచ్చింది ఆసక్తి. ఆ వాక్యాన్ని కాకుండా ఎవరో చేసిన దాన్ని బట్టి వచ్చిందా? యెషయా గ్రంథం 29:13 అనుకుంటా అండి. అక్కడ అంటాడు, వారు నాయల చూపు భయభక్తులు, అంటే దేవుడి పట్ల భయభక్తి కలిగి ఉంటున్నారు, భయభక్తితోనే ఆసక్తి కలిగి కార్యాలు చేస్తున్నారు, దేవుడి సందుకు వస్తున్నారు, బలు అర్పిస్తున్నారు, ఇవి చేస్తున్నారు. కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అనే మాట అక్కడ ఎలా ఉపయోగించాడంటే, వారు నాయల చూపు భయభక్తులు మానవ విధులను బట్టి నేర్చుకున్నాం అంటాడండి. అంటే మనుషులు విధులు, అంటే మనుషులు విధులు అంటే మనుషులు చేసిన క్రియలను బట్టి, మనుషులు చేసిన పద్ధతులను బట్టి, ఎవరో ఏదో చేశారని మనం కూడా అలాగా చేద్దామనే ఉద్దేశంతో జ్ఞానానుసారమైన భక్తి ఉంది, జ్ఞానానుసారం కాని భక్తి ఉందండి. అప్పుడు పౌలు యొక్క బాధ ఏంటంటే, వారు దేవుని యందు ఆసక్తి కలిగిన వారని వారు కూడా సాక్ష్యం ఇచ్చున్నారు. ఇప్పుడు కూడా సమాజంలో దేవుని పట్ల ఆసక్తి కలిగిన వారు ఉన్నారు లేరండి? చాలామంది ఉన్నారండి. మోకాల మీద నడుచుకుంటూ వెళ్తారండి. ఆసక్తి కాదు అది, అంటే భక్తి కూడా ఆసక్తి. వాళ్ళు నమ్మింది అది. చాలా దూరం వెళ్తారండి, మళ్ళీ మొక్కుంటారని మొక్కు చెల్లిస్తారండి. అంటే అది ఆసక్తి ఉంటే చేస్తారా, ఆసక్తి లేకపోతే చేస్తారా? ఆసక్తి ఉంటే చేస్తారండి, క్రమం తప్పకుండా వెళ్తారండి. అది ఆసక్తి ఉంటేనే, ఆసక్తి లేకున్నాను. అంటే ఈ ఆసక్తి అంటండి ఎప్పుడు మనం ఆలోచించవలసింది, నేను దేవుడి పేరట ఈ పని చేస్తున్నాను, గడ్డకం చేది దేవుడి పట్ల, దేవుడి కార్యాన్ని, అంటే దేవుడిని నమ్మి నేను ఈ పని చేస్తున్నాను. ఇప్పుడు నా నమ్మకం ఇది వాక్యానుసారంగా ఉందా, వాక్యానికి వేరుగా ఉందా? చేస్తాం మనం దేవుడి పనుల్లో, వాక్యానుసారంగా ఉందా, వాక్యానుసారంగా లేదా? ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి నమ్మి బాప్తిస్మం పొంది రక్షించబడతాడు. ఆయన ఈ నమ్మకం అనేది దేన్ని ఆధారం చేసుకొని రావాలండి? దేవుడి సంకల్పం స్పష్టంగా ప్రకటించబడి, అప్పుడు ఆ సంకల్పాన్ని ఉన్నదని తెలుసుకున్న తర్వాత అప్పుడు నమ్ముతాడు. కాబట్టి నమ్మి బాప్తిస్మం పొంది రక్షించబడతాడు. ఆయన ఆ వ్యక్తికి దేవుడి సంకల్పం స్పష్టంగా ప్రకటించబడలేదు. అయినా సరే ఆయన వచ్చేసాడు, మునిగేసాడు, అయిపోయిందండి. అప్పుడు ఆయన ఏమనుకుంటాడండి? నేను బాప్తిస్మం పొందేశాను, అయిపోయింది అనుకుంటాడండి, రక్షించబడ్డాను అనిపించింది అండి. అప్పుడు దేన్ని బట్టి వచ్చింది అది? నీకు సత్యం నమ్మావా, సత్యం కొరకు నువ్వు బాప్తిస్మం పొందావా, సత్యంలో ప్రవేశించావా? చూడాలి లేదండి ఇవి. అంటే ఇవేమీ తెలియకుండా ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం, ఆరాధనకు వస్తున్నాం. మనం కొన్ని కార్యక్రమాలు బైబిల్లో ఉండవండి, బైబిల్ లేని కార్యక్రమాలు చేస్తామండి. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవి? ఎవరు చెప్పారు, లేకపోతే ఎవరో ప్రవేశపెట్టారు, వాటిని ఏం చేస్తున్నాం మనం? కొనసాగిస్తున్నామండి. వాస్తవానికి ఆసక్తిని చేస్తారు, అవి కూడా ఆసక్తి లేకుండా ఏమీ చేయరు. కానీ ఆ ఆసక్తి దేన్ని ఆధారం చేసుకుని రావాలంటే
ఇదిగో జ్ఞానాన్ని బట్టి రావాలండి, సత్యాన్ని బట్టి రావాలండి, వాక్యాన్ని బట్టి రావాలండి. అప్పుడు దేవుని పట్ల ఆసక్తి కలిగిన వారి గురించి నేను సాక్ష్యం ఇస్తున్నాను. కానీ వారి ఆసక్తి జ్ఞానానుసరమైనది కాదు. జ్ఞానానుసరమైనది కాదు కాబట్టి ఏం చేశారంటే వాళ్ళు అనగా అంటే ఎందుకంటే ఎలాగంటే వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొని దేవుని నీతికి లోబడలేదు. అంటే వారు ఆసక్తి కలిగిన వారు కాదు, వారి ఆసక్తి జ్ఞానానుసరమైనది కాదు అనటానికి పౌలు చెప్పిన రీజన్ ఏంటండి? వారు దేవుని నీతిని ఆధారం చేసుకోవడం లేదు. దేన్ని ఆధారం చేసుకున్నారు? మరి స్వనీతిని ఆధారం చేసుకున్నారు. క్రొత్త నిబంధనలో పౌలు ఇతర రక్షణ విషయంలో ఆలోచన చేస్తున్నప్పుడు వాళ్ళ మీద వారిలో ఉన్నటువంటి ఒక లోపం చెప్తున్నాడు ఆయన. వారే కాదు, ఇప్పుడు ప్రపంచంలో చాలామందిలో ఉన్న లోపం ఏంటంటే దేవుని నీతి ఉండిద్ది, ఓ పక్కన దాని వ్యతిరేకంది స్వనీతి ఉందండి. ఇప్పుడు ఇశ్రాయేలు దేవుని యందు ఆసక్తి కలిగిన వారే, కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. కారణం ఏంటి? దేవుని అంటే వారు జ్ఞానానుసారమైన ఆసక్తి కలిగిన వారు కాదు అనటానికి వాళ్ళు దేవుని నీతికి ఏమవట్లేదండి. దేవుని నీతికి లోబడితే జ్ఞానానుసారమైనటువంటి కార్యం చేస్తాడు, జ్ఞానానుసారమైన ఆసక్తి కలిగి ఉంటారు. కానీ దేవుని నీతిని జరిగించకుండా వారు స్వనీతిని స్థాపించబూనుకొనుచున్నారు కాబట్టి దేవుని నీతికి లోబడలేదు అన్నాడు. బైబిల్లో నీతికి సంబంధించి కొన్ని మాటలు ఉన్నాయండి. నీతికి సంబంధించి కొన్ని మాటలు ఉన్నాయండి. దేవుని నీతి అది మార్చజాలందండి. అంటే దేవుడు ఒక పని ఎలా చేయమన్నాడో అలానే చేయాలి. దానికి అటుగా ఇటుగా ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదండి. ద్వితీయోపదేశకాండం 6:25 చెప్తాడు కదా, దేవునికి ఆజ్ఞలు పాటించడం వల్ల మానవాళికి ఏం కలిగిద్ది అంటండి? నీతి కలిగిద్ది అంటండి. అంటే నీతి అంటే ఓ పని దేవుడు ఎలా చేయమన్నారో అలాగనే చేయాలండి. ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటంటే దేవుడు చేయమని చేస్తాం, కానీ చెప్పినట్టుగా మాత్రం చేయమండి. నోవాహుని దేవుడు నీతిపరుడు అన్నాడండి. దేన్ని ఆధారం చేసుకుని నీతిపరుడు అన్నాడండి? దేవుడు ఆజ్ఞాపించింది యావత్తు చేశాడండి. దేవుడు ఆజ్ఞాపించింది చెప్పింది చెప్పినట్టుగా చేశాడండి. ఇప్పుడు మన ఆరాధన మానకూడదని నీతే, మానకుండా వస్తాం ప్రతి ఆదివారం. అదే దేవుడు అబద్ధం ఆడొద్దు అనలేదా? మోసం చేయొద్దు అనలేదా? బూతులాడొద్దు అనలేదా? అన్నాను లేదా? ఆరాధన మానకుండా వస్తాం, కానీ ఈ మాత్రం మనం ఏం చేస్తామండి? అవి మానవండి. అవి అలాగనే ఉంటుంది, ఆరాధన మానకుండా వస్తామండి. అప్పుడు సంపూర్ణంగా దేవుని నీతిని జరిగించామా? ఇప్పుడు మన పరిస్థితి అలాగనే ఉండిపోయిందండి ప్రస్తుతం. ఇప్పుడు వాళ్ళు ఇశ్రాయేల్ గురించి మనం అనుకుంటాం, కానీ చాలా సందర్భాల్లో మనం కూడా చాలా సందర్భాల్లో స్వనీతిగానే ఆలోచన చేస్తామండి. అంటే ఒకవేళ దేవుని నీతిని ఆధారం చేసుకున్నారనుకోండి మనిషి, అవును దేవుడు ఇలా చెప్తున్నాడు కదా, మరి నేను ఇలా బ్రతకట్లేదు కదా, అయ్యో దేవా నన్ను క్షమించు, నేను మార్చుకుంటాను, నేను సరి చేసుకుంటాను, నాకు ఆ జ్ఞానం ఇవ్వు, బుద్ధినివ్వు, వివేకాన్ని ఇవ్వు అని ఏం చేస్తాడండి? దేవుని దగ్గరకు వచ్చి గోజాడతాడండి. సునీతిని ఆధారం చేసుకుంటే మాత్రం నాకేం తక్కువ, ప్రార్థనకి వెళ్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, అందరికంటే ఎక్కువ ఇస్తున్నాను, పరిచయం చేస్తున్నాను, సంఘంలో యాక్టివ్గా ఉంటున్నాను, ఇవే చూస్తాడే అండి. ఆ సొంకరి పరిచయం చేసిన ప్రార్థనలో కూడా ఆ పరిచయ ప్రార్థన ఎలా ఉందండి? ఆ సునీతి పురుల్లాగే ఉందండి. దేవా అని ప్రారంభించి దేవుడిగా చెప్తున్నాడు అండి, నేను అలాంటి కాదు, ఎలాంటి కాదు, ఎలాంటి కాదు, ఎన్నిసార్లు ఉపవాసం ఉంటున్నాను, అంత ఇస్తున్నాను నీకు. అది దేవుడి నీతే, స్వనీతే. ఇచ్చినప్పుడు చెప్పడం అవసరం లేదండి, దేవుడు తెలియదండి నువ్వు ఇచ్చింది, నువ్వు ఏ ఉద్దేశం తెస్తున్నావా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇశ్రాయేల్ రక్షించబడలేకపోవటానికి వారు దేవుని నీతిని పక్కన పెట్టారు, సునీతిని ఆధారం చేసుకొని దేవుని కార్యాలు జరిగించడానికి ఆసక్తితో ముందుకెళ్తున్నారండి. ఇప్పుడు మనుషులు చాలామంది రక్షించబడలేకపోవడానికి కారణం ఏంటండి? ఇక్కడ పరిస్థితి ఏమో అవిధేయత చూపించారండి, అవిధేయత. ఇక్కడ పరిస్థితి ఏమో రాహాబు నమ్మి దేవుడి కార్యాలు చూడలేదు, విని నమ్మి తన ఇంటి వారిని రక్షించుకుందండి. మరి ఎరుకో పట్టణం వాళ్ళకి ఆవిడకే అందిందా ఆ సంగతిలో? ఎరుకో పట్టణస్తులకి అందరికీ అందండి. మరి అందరు ఎందుకు నాశనం అయ్యారు? మరి వాళ్ళు నమ్మలేదండి. అంటే ఇప్పుడు చాలామంది విన్న కూడా వినిన తర్వాత కూడా నమ్మరండి. ఈ నమ్మని వాళ్ళందరూ ఏమైపోతారండి?
నాశనం అయిపోతారండి. అవిధేయత చూపించడం, నమ్మపోవటం రెండు ఈక్వల్లే. అవిధేయత అనేది నమ్మపోవటం వల్ల వచ్చిందిరండి. నమ్మరు కాబట్టి ఏమైపోయారండి? నాశనం అయిపోయారండి. ఈవిడ మాత్రం సేఫ్టీ జోన్లోకి వెళ్ళిపోయారండి, ఈయన మాత్రం సేఫ్టీ జోన్లోకి వెళ్ళిపోయాడండి. పౌలు కాలంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు దేవుడి నీతిని పక్కన పెట్టారు, తమ స్వనీతిని స్థాపించడానికి పూనుకున్నారండి. స్వనీతి పరుల రక్షణ ఇద్దండి. స్వనీతి పరుడు ఏమనుకుంటాడంటే నేను చేసింది భక్తి అనుకుంటాడు, నేను చేసింది ఆరాధన అనుకుంటాడండి, నేను ఏది చేసేది రైట్ అనుకుంటాడండి. నీతికి ప్రామాణికం ఉందండి. మీరు 100 విషయాల్లో చెప్పండి, నీతికి ప్రామాణికం ఒకటే ఉండిద్దండి, అది మార్పు జాలందండి. దేవుడు నీతిమంతుడు, మన ప్రభుని యేసుక్రీస్తు నీతిపరుడు. నీతిని గురించి సాక్ష్యం ఇవ్వడానికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. నీతిని గురించి ఒప్పింపజేయటానికి, పాపం గురించి నీతిని గురించి మనల్ని ఒప్పింపజేయటానికి వచ్చాడు పరిశుద్ధాత్ముడు. దేవుడు వాక్యం నీతి కలిగింది. మళ్ళీ ఆ వాక్యం ఏం చేస్తాడు? క్రీస్తు యొక్క రక్తంలో కడగటానికి క్రొత్త జన్మ కారణమై మన నీతిమంతుగా తీర్చిందండి. ఆ నీతిని ఏం చేయాలంటే దేవుడి నీతిని ఆధారం చేసుకుని మన విశ్వాసం కొనసాగించాలి తప్ప ఈ స్వనీతిని ఆధారం చేసుకోకూడదండి. దీనికన్నా ప్రమాదకరమైన నీతి ఉందండి, అది దుర్నీతి అండి. ఈ దుర్నీతి ఎలాంటిదంటే, ఈ దుర్నీతి చెడ్డ నీతి కదా. దుర్నీతి అంటే అది కూడా దేవుడే అన్నట్టుగా, అది కూడా దేవుడిని చెప్పింది అన్నట్టుగా చేయించిద్దండి. అది చాలా ప్రమాదం అండి. మీకు బైబిల్లో చిన్న ఉదాహరణ చెప్తాడండి. సీనాయి పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత ఇశ్రాయేలుకి దేవుడు ధర్మశాస్త్రం ఇస్తాడండి. ధర్మశాస్త్రం బోధిస్తాడు. ముందు బోధించబడిన తర్వాత వాళ్ళందరూ మేము పాటిస్తామని చెప్పాడండి. మోషే పర్వతం మీదకి వెళ్ళి ఆజ్ఞలను పలకలు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు కొండ కింద వీళ్ళు ఏం చేశారండి? ఓ దోడబొమ్మని చేశారండి. ఇంతకుముందు ఏం చెప్పారు? ఏ రూపం చేసుకోమని ఆమెనన్నారండి, పాటిస్తామని చెప్పారండి. నిబంధన మోషే ద్వారా చెప్పినప్పుడు ప్రజలందరూ పాటిస్తామని ఆమెనన్నారండి. కిందకు వచ్చేసరికి ఏం చేస్తున్నారండి వాళ్ళు? మనల్ని ఐగుప్తులో నడిపించిన దేవుడని యెహోవా ఇదే అన్నాడండి. ఆ బొమ్మను నిలబెట్టి ఒక దోడ బొమ్మను పెట్టి మన దేవుడిని యెహోవా ఇదే అన్నాడండి. అది నీతే దుర్నీతే? అంటే దేవుడు కానిది, దేవుడు చెప్పంది దేవుడు అన్నట్టుగా ఏం చేశారండి? వాళ్ళు సృష్టించారండి. అది దుర్నీతి అండి, చెడ్డ నీతి అండి. ఆ దుర్నీతి పరుల మీద కంటే దేవుడు కోపం పరలోకం నుండి ఏం చేయబడుతుందంటే అండి రగులుకుంటుంది అన్నాడు బైబిల్లో. ఎక్కడండి? రోమపత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో, దుర్నీతి చేత సత్యం అడ్డగించి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రము పరలోకం నుండి ఏం చేయబడుతుందండి? దేవుడు కోపం ఏం చేయబడుతుందంట అండి? రగులుకుంటుందంట అండి. అందుకే దేవుడు ఏం చేశాడండి? అక్కడ 3,000 మందిని చంపేశాడండి సుమారుగా. దేవుడు ఊరుకోడండి దుర్నీతిని అనుసరిస్తే. ఇంకొక నీతి ఉండిద్దండి. మన నీతి అంటండి శాస్త్రులు పరిశీలన నీతి వాళ్ళ కంటే గొప్పదై ఉంటేనే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించలేమంటాడండి. అంటే శాస్త్రులు పరిశీలన నీతి కంటే గొప్పగా ఉండాలండి. శాస్త్రుల పరిశీలన నీతి ఎలా ఉండిద్దండి? ఇతరులు చెప్తారు కానీ వాళ్ళు పాటించరండి. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని ఎలాగ వాడుకుంటారంటే వాళ్ళు ఇతరులు బోధించడం కొరకే ఉపయోగిస్తారండి, కానీ వాళ్ళ బ్రతుకులు మాత్రం మార్చుకోరండి. అటు క్రొత్త నిబంధన చట్టం కిందకు వచ్చిన వ్యక్తి దేవుడి నీతిని అనుసరిస్తే దేవుడు ఏం చెప్పాడో అది చేస్తాడు. కానీ ఇతరులు చెప్పి చేసేవాడికి ఉండకపోతే ఆడు శాస్త్ర పరిశీలన. యెషయా గ్రంథంలో మనుషు నీతి చెప్తాడండి, మనుషుల నీతి. ఈ మనుషుల నీతి ఎలా అని అంటాడు అంటే మురుగుడ్డతో పోల్చాడు ఆయన. మా నీతి మురుగుడ్డ వలె ఉంది అంటాడు ఆయన. దేవుని యొక్క నీతితో పోలిస్తే మన నీతి ఎలా ఉందంటండి, మనం మంచి అనుకున్నది, మేలే అనుకున్నది దేవుని దగ్గర తీసుకొస్తే అది మురుగుడ్డ వలె. అది కొంచెం తిట్టుగా ఉపయోగించిన పదం అండి, అది మూల భాషలో. అది స్త్రీకి సంబంధించి మురికి క్లాత్ పోలికగా చెప్పాడండి మూల భాషలో. అది మన నీతి దేవుని దగ్గరకు నీతితో పోలిస్తేనంటండి అది మురిగుడ్డ వల్ల ఉపయోగించాడంటండి, మురిగుడ్డతో పోల్చాడండి. అంటే దేవుడి నీతి ఎలాంటిదంటే ఆ సోరీ గోళం లాంటిదండి. ఆ సోరీ గోళం దగ్గరికి వచ్చి ఒక క్యాండిల్ మనం పెడితే ఎంతసేపు ప్రకాశించిద్దండి? ఎంతసేపు ఆ వెలుగునిచ్చిద్దండి? కనపడిద్దండి వెలుగు? అసలు కనపడదండి. దేవుని మహోన్నతమైనటువంటి నీతి దగ్గర మన నీతి పనికిరాదండి. అంటే మనం నీతి అనుకుంటాం, రైట్ అనుకుంటాం, ఇదే మేలు అనుకుంటాం, ఇదే మంచిది అనుకుంటాం, కానీ దేవుడి నీతితో పోలిస్తే సరితూగదు. కాబట్టి ఇవేవి కూడాను
దేవుని యొక్క చిత్తం జరిగించవండి. ప్రస్తుతం మనుషులు ఏమనుకుంటున్నారంటే మనకు నచ్చింది చేసేస్తాం. స్వనీతి అంటే ఏంటండి? తను నచ్చింది చేస్తాడండి, నచ్చినట్టు దేవుడిని ఆరాధిస్తాడండి, నచ్చినట్టుగా భక్తి చేస్తాడండి, నచ్చినట్టు ప్రార్థన చేస్తాడండి, నచ్చినట్టుగా విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తారండి. ప్రస్తుతం క్రైస్తవ్యంలో దేవుడి నీతిని అనుసరించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా, స్వనీతిని ఆధారం చేసుకొని భక్తిని కొనసాగించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? స్వనీతిని బట్టి నడుచుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి. వాళ్ళ రేషియో మీరే నిర్ణయించుకోవాలండి. ఇంకా ఎవరు ఎదిగి శాతం ఉన్నారో, స్వనీతి పరులు ఉన్నారో, దేవుడి నీతిని జరిగించే వాళ్ళు ఉన్నారో. మనం కూడా కొన్ని సందర్భాలు స్వనీతి పరులాగా వ్యవహరిస్తామేమో. మనమే అతిథులు కాదండి, మనం పాటించం, కానీ ఇతరులకి ఏం చేస్తామండి? చెప్తామండి. ఇక ఈ గుంపుకు వస్తామండి, మనం శాస్త్రులు పరిశీలి గుంపుకు వస్తామండి. కొంతమంది దుర్నీతిని జరిగిస్తారండి, అంటే అదే దేవుడు అన్నట్టుగా చేస్తారండి, ఇంకా అదే దేవుడు చెప్పాడు అన్నట్టుగా చేస్తారండి. కానీ పౌలుకు ఉన్నటువంటి బాధ ఏంటంటే, ఇశ్రాయేలు దేహ సంబంధం సహోదరులు అయితే వారికి రక్షణ లేదు కాబట్టి వారి విషయంలో పౌలు తాపత్రమండి. 9వ అధ్యాయం చెప్తాడండి, అది మానని వేదన అంటాడండి. ఇశ్రాయేలు రక్షించబడలేకపోవటం మానని వేదన, మానేది కాదండి అది. కుటుంబంలో భర్త రక్షించబడ్డాడు, భార్య రక్షించబడలేదండి, మనశ్శాంతిగా ఉండగలడండి? మనశ్శాంతిగా ఉండగలరా? మనశ్శాంతిగా ఉండలేరండి. ఇప్పుడు ప్రమాదకరమైన వ్యాధి వచ్చింది మన భాగస్వామికి, లేకపోతే మన బిడ్డకో, లేకపోతే మన కుటుంబంలో ఒకరికి, మనం హ్యాపీగా ఉంటామా? వాళ్ళు చూసినప్పుడల్లా బాధ వేసిందా లేదా? రోగం విషయంలో బాధ కలుగుతుంది, కానీ నరకానికి వెళ్ళే పరిస్థితిలో ఉన్న సంగతి మాత్రం మనకేమవట్లేదండి, బాధ కలగట్లేదండి. అంటే మనం అంత సీరియస్గా ఆలోచిస్తేనే మనం ఏదైనా చేయగలమండి. మనం ఆలోచించాలి, వారికి ప్రార్థన చేయాలి, వారికి ప్రకటించాలండి, వాళ్ళ రక్షణ మార్గంలోకి తీసుకురావాలండి. అప్పుడు మనం చెప్పాం, కానీ వాళ్ళే దాన్ని అంగీకరించే మనసు లేదు. దేవుడు మనం దోషులుగా చూస్తాడా? దోషులుగా చూస్తాడు దేవుడు? దేవుడు దోషులుగా చూడండి. ఎందుకంటే మనం చెప్పవలసిన విషయాలు నమ్మి జీవిస్తూ చెప్పాం, వాళ్ళు అంగీకరించే మనసు లేదు. ఎందుకంటే దేవుడు అంటే యేసు ఒక మాట అంటాడండి, ఎంత వాక్యం చెప్పినా కొంతమంది ఎందుకు రక్షించబడ్డారంటే, నా తండ్రి ఆకర్షిస్తేనే తప్ప ఒకడు నా దగ్గరికి రాలేడు అంటాడండి. మనం ఎక్కడైనా వాక్యం చెబితే మనుషులు ఏమంటారండి? తప్పు అంటారా, రైట్ అంటారా? తప్పు అంటారండి. మనం ఎవరికైనా వాక్యం చెబితే తప్పు అంటారా, రైట్ అంటారా? మీరు చెప్పేది కరెక్టే కానీ అది వచ్చిందండి. కానీ ఎందుకు వచ్చింది అంటే ఇన్నర్ ఏదో ఉండిద్దండి మనలో. ఆ ఇన్నర్ మనం అండి, అసలు పైకి వచ్చింది మనం కాదండి. మీరు చెప్పేది రైట్ అన్నది చూడండి, అది కాదండి మనం. లోపల ఒకటి ఉండిద్దండి కానీ అన్నది చూడండి, అదండి మనం. అందుకే మనుషులు ఏం చేయరండి? కన్వర్ట్ అవ్వరండి. అందుకే ప్రభు అన్నాడు, ఇరుగు మార్గం జీవ మార్గం అన్నాడండి. దాన్ని కనుగొనేవారు కూడా కొందరే అన్నాడండి. పరలోకం అందరూ వెళ్ళరండి. మన క్రీస్తులో బాప్తిసం పొందామని అతిశయిస్తున్నాం. పిలుబడిన అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. దీన్ని బట్టి ఎంత జాగ్రత్తగా బ్రతకాలండి మనం. నాశనం పోయే మార్గం గురించి చెప్పాడండి యేసు ప్రభు. ఏమన్నాడండి? విశాలమైనది అన్నాడండి. అక్కడ రూల్స్ ఉన్నవాడిని, రెగ్యులేషన్స్ ఉన్నవాడిని, ఇలాగనే బ్రతకాలని నియమం ఉన్నదండి. నువ్వు రాలేదేంది ఆరాధనకి అని అడుగుతాడండి ఎవరైనా? ఏ శాఖలు అడగరండి. నువ్వు బైబిల్ చదివి అడుగుతారండి, నీ ఈరోజు ప్రార్థన చేసుకుని అడుగుతారండి, నేను అడుగుతానండి. నువ్వు భోజనం చేసుకుని అడుగుతానండి, నువ్వు ఎందుకు తిన్నావు మరి వాక్యం చదవకుండా? నువ్వు భోజనం చేస్తున్నావు శరీరానికి, మరి ఆత్మక ఆహారం వాక్యం చదవలో మరి ఎందుకు తిన్నావు భోజనం? బాధేస్తాను మనకి. అంటే జీవమార్గం వేరు, ఇరుగు మార్గం అంటే నాశనానికి పోయే నాశనకరమైన మార్గం వేరే. కొంచెం మనం వ్యత్యాసం తెలుసుకుందామండి. వీళ్ళు ఆసక్తి కలిగిన వారే, జ్ఞానానుసారమైంది కాదు. లోకంలో చాలామంది కొంత భక్తి, ఆసక్తి, దేని ఆధారం చేసుకొని రావాలంటే ఈ జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఆసక్తి కార్యాలు చేయాలండి. అది లేకుండా మనం చేస్తే ప్రభు అని పిలిచి ప్రతివాడు తండ్రి చిత్తం జరిగిస్తేనే అనే మాట యేసు చెప్తాడే. కొంచెం ధైర్యంగా ఉందాం, ఎందుకంటే రక్షించబడే వాళ్ళ సమూహం దీన్ని బట్టి
ఎక్కువ మంది ఉంటున్నారా, తక్కువ మందే ఉంటున్నారా? ఏమండి, తక్కువ మంది ఉంటున్నారండి. వీళ్ళు రక్షించబడలేకపోవడానికి కారణం ఏంటంటే స్వనీతి అండి. స్వనీతి పరుడు ఎప్పుడు నీతిని జరిగించడండి. స్వనీతి పరుడు అతిశిస్తాడండి. వాళ్ళకన్నా నేను బాగున్నా కదా, వీళ్ళకన్నా నేను బాగున్నాం కదా, అతిశిస్తాడండి. ఏం తక్కువ నాకు అనుకుంటాడండి. వాక్యం దగ్గరికి చూసుకోవాలి తప్ప మనిషిని కాదని చూడాల్సింది. ఇక్కడ వాక్యంలో చూసుకుంటే అసలు అంత నీతి మాత్రం మనకు అర్థమవుద్దండి. దేవుడు చెప్పింది ఎంత చేస్తున్నాను, నేను చెప్పని విషయాలు ఎన్ని చేస్తున్నాను. మీ అందరికీ వందనాలు. ముగించుకుందాం. ప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకునే విషయంలో సోదరులు కిషోర్ సహకరించాలని మనం చేస్తున్నాం.